హాయ్ అండి. సంక్రాంతి నుంచి అయితే రిటర్న్ పూణే వచ్చేద్దామా అనుకుంటే టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మనం తత్కాల్స్ చేయిస్తాం కాబట్టి. సో టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో 1 డే మిగిలింది. ఏం చేద్దామా అనుకుంటే మా మాధురి అయితే నిన్ను పొలంకి తీసుకెళ్తారా వదిన అని చెప్పి పొలంకి అయితే తీసుకొచ్చిందనమాట. సో మా పొలం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సో తనైతే తీసుకొచ్చింది. లాస్ట్ టైం సమ్మర్లో కూడా వెళ్ళాం కదా, అక్కడే అనమాట. అప్పుడంతా ఎండిపోయింది కదా, ఇప్పుడైతే ఈ పొలంకి అయితే తీసుకొచ్చిందనమాట. ఏం పొలం ఏం వేశారు అనుకుంటున్నారా? సో ఇదైతే మనం మార్నింగ్ లెగ్గానే ఇడ్లీలు దోశలు వేసుకొని చక్కగా తింటాం కదా. సో ఆ పొలం అనమాట. అంటే దీంట్లో మినప చేను అంటే మినప గుళ్ళు తెలుసు కదా మీకు, టిఫిన్స్ చేసుకునేది. సో మినప చేనుకైతే వచ్చామన్నమాట. సో నేను మినప చేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఈ పచ్చిగా ఉండేవన్నీ ఇంకా పండనివి అనమాట. సో బ్లాక్గా ఉండేదంతా మంచిగా పండిపోయినాయి అనమాట. అంటే కొన్ని మొక్కలు లేట్గా కూడా వస్తాయి కదా. సో దానివల్ల 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో. సో అందుకే మీకు షో చేస్తున్నాను అనమాట. గ్రీన్గా ఉన్నది పండింది, బ్లాక్గా ఉన్నది పండిపోయింది అనమాట. సో ఇవే అండి మినపగుళ్ళు. చక్క పొట్టు తీసి అవన్నీ మనకు షాప్లో అమ్ముతారు కదా, వైట్గా ఉంటాయి, అవే మినపగుళ్ళు. అదే మేమైతే తొక్కపప్పు అయితే వాడతాము. ఎందుకంటే మేము పండింది ఇలా విసురు అయితే విసురుతారు కదా, ఆ విసురు అయితే చేసుకుంటాం కాబట్టి మేము తొక్కపప్పుతో వాడతాము. అదే మిషన్స్లోకి ఇస్తే అయితే ఇది వైట్ మినపగుళ్ళు అవుతుందన్నమాట. సో మా మాదిరి అయితే ఎలా తినాలి ఏంటి షో చేస్తుంది. మీకు తెలుసా, వీటిని తింటారు కూడా, రెగ్యులర్గా పచ్చిగా తింటారు, ఉడకబెట్టుకొని కూడా తింటారనమాట. సో నేనేమో తింటానని చెప్పేసి ఒలిచి చూపిస్తే ఇలా కాదు వదిన అని చెప్పేసి తనైతే నోటితో తిని చూపిస్తుంది అనమాట, ఇలా తినాలని చెప్పేసి. తర్వాత మీకోసం నార్మల్గా ఒలిచి కూడా చూపిస్తుంది. సో నాకైతే ఆ తినే పద్ధతి వెరైటీగా అనిపించింది. ఒక్కసారి ఇలా నోట్లో పెట్టి కస అయితే తినేస్తుంది. నాకు కూడా చాలా సరదాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను కూడా కొన్ని అయితే వేరానమాట. కానీ వేరడం మాత్రం చాలా కష్టంగానే ఉంది. సో ఇక్కడైతే కొంచెం ఎక్కువగా పండలేవు, ఇంకా ఎక్కువగా పండిన దగ్గర అయితే గుబురుగా ఉంది అసలు. సో నేనైతే లైట్గా ఉన్న దగ్గర తెంపుతానని చెప్పేసి నేనైతే ఇక్కడే తెంపానమాట. చాలా బాగా అనిపించింది. అండ్ లోపలికి చెప్పులు కూడా వేసుకురావద్దు అంటున్నారు, ఎందుకంటే అది పండింది ఉంటే పేలిపోతాయంట. పేలిపోవడం అంటే అది ఎండిపోయి ఉంటుంది కదా, మనం చెప్పులు కూడా వేసి కాలు తొక్కి వేస్తే అది పగిలిపోయి మినప్పప్పు అంతా గుళ్ళు బయటికి వెళ్ళిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి అందుకే నేను దగ్గరలో లోపలికి ఎక్కువగా నడవకుండా నార్మల్గా చెప్పులతోటి దిగేసి తీసుకున్నాను అనమాట. చక్కగా తీసుకొని ఇంటికి వచ్చేసి మంచిగా ఉప్పు వేసి అయితే ఉడకబెట్టేసుకున్నాం. నేను కూడా మాదిరి చూపించిన విధంగా తిన్నాను అనమాట. ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందని కసా తినేయచ్చు అని చెప్పేసి నేను కూడా అదే స్టైల్ పాటించాను. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా అనిపించింది. సో మాదిరి అయితే మళ్ళీ లాస్ట్లో కూడా చూపిస్తుంది ఎలా తినాలో చూపిస్తా అని. బాయ్ సబ్స్క్రైబ్.